బౌద్ధ మతం సన్యాసులు ఇప్పుడు చాలామంది ఉన్నారు. నేను హిందూ మతాన్ని పట్టుకొని ఆలాడుతున్నా. అంటే హిందూ మతానికి అంత ప్రాధాన్యత అప్పుడు లేదు. అందరూ ఎవరినైనా బౌద్ధ మత సన్యాసులను పొగుడుతారు. అందుకని నేనే కొద్దిగా పార్టీ మారితే బాగుంటుంది, అంటే ఈ హిందూ మతాన్ని పక్కన పెట్టి బౌద్ధ మతానిలో చేరితే అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆ ఉపాసిక బోధిస్త్రీకి వస్తున్న పాపులారిటీని చూసి మనోడు డైవర్ట్ అయ్యిండు. వాళ్ళ నాన్నగారి కాలంలో యజ్ఞ యాగాలు అద్భుతమైనటువంటి అవి పూజలు పునస్కారాలు దాన ధర్మాలు చేస్తే హిందూ మతానికి అద్భుతమైన ప్రాధాన్యత కల్పిస్తే మనోడు ఏం చేసిందంటే ఆ అమ్మాయి చేసిన పని వల్ల బౌద్ధ మతంలోకి వచ్చాడు. వచ్చి ఒక సామాన్యురాలైనటువంటి ఆ అమ్మాయి అంత చేస్తే మరి నేనెంత చేయాలి చక్రవర్తినైనా నేను అని చెప్పి ఇక అసలు ఆంధ్రదేశాన్ని మొత్తాన్ని కూడా బౌద్ధ మతమయం చేసి పడేశాడు. ఆంధ్రదేశం అంటే వాళ్ళ ఏరియా, ఆ ఇక్ష్వాకులు పరిపాలన చేస్తున్న ఏరియా వరకు బౌద్ధ మత కేంద్రంగా తీర్చిదిద్దాడు. అందుకనే ఇంతసేపు ఎందుకు చెప్పానంటే రేపు అద్భుతమైన క్వశ్చన్ ఏమంటాడంటే ఇక్ష్వాకుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి బౌద్ధ మత స్త్రీ ఎవరంటాడు అంటే ఉపాసిక బోధిశ్రీ. ఆమె కట్టించినటువంటి విహారం పేంది అంటాడు. సులువ దమ్మగిరి అనేటువంటి విహారం కట్టించింది, నాగార్జున కొండ మీద నిర్మించిందని గుర్తుపెట్టుకోండి. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఎవరి ప్రభావం చేత వీరపురుష దత్తుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడంటే ఉపాసిక బోధిశ్రీ వలన బౌద్ధ మతాన్ని స్వీకరించాడని గుర్తుంచుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే ఈయన బౌద్ధ మతాన్ని ఎప్పుడైతే స్వీకరించాడో, అందుకనే మీకు పుస్తకాల్లో ఈ స్టోరీ అంతా లేకుండా ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడని ఉంటుంది. కానీ ఎందుకు స్వీకరించింది అనేది మాత్రం ఇప్పుడు మనకు అర్థమైంది కదా. అందరూ పోయే వాళ్ళంతా ఆమెను పొగుడుకుంటూ పోతుంటే ఆ క్రెడిట్ నాకు రావట్లేదని చెప్పి మనోడు తహతలాడాడు. అందువల్ల బౌద్ధ మతాన్ని స్వీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. అర్థమైనా? వానికి స్వతహాగా బౌద్ధ మతాన్ని స్వీకరించాలని ఆలోచన రాలేదు. ఆవిడ చేసినటువంటి ప్రయత్నం, ఆమెకు వస్తున్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించి ఆ క్రేజ్ ఏదో నాకు రావాలని చెప్పి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు వీరపురుష దత్తుడు. ఏదేమైనా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్రదేశంలో బౌద్ధ మతానికి స్వర్ణయుగం అని చెప్పి, అంటే ఒక బంగారపు యుగం అని చెప్పి ఏ చక్రవర్తి పరిపాలనా కాలాన్ని పిలుస్తారంటే వీరపురుష దత్తుడి పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు. అర్థమైందండి? ఆంధ్రదేశ చరిత్రలో ఏ చక్రవర్తి పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగం అంటారంటే వీరపురుష దత్తుడి పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగం అంటారు. ఒకటి. లేకపోతే ఇట్లా అడుగుతాడు. డియర్ స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి మన విజయవాడ హర్షిత అకాడమీ అందిస్తున్నటువంటి ఒక సదవకాశాన్ని వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఏంటంటే ఎగ్జామ్ వాయిదా పడిందన్న విషయం అందరికీ తెలిసింది కాబట్టి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇంకా పర్ఫెక్ట్గా ఈ సబ్జెక్ట్ మీద, అంటే అన్ని సబ్జెక్ట్ మీద సరైనటువంటి అవగాహనతో ఎగ్జామ్ రాయాలన్న ఉద్దేశంతో ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను వివిధ రకాలైనటువంటి టెక్స్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తుంది. ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అంతా కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎన్నిసార్లు ఆ సబ్జెక్టు చదివినా కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటటువంటి తెలియాలి. అంటే ప్రతి ప్రశ్నని ఎలా అడుగుతున్నా అనేటటువంటి విషయాన్ని మీకు తెలియాలి. అది తెలియాలంటే ఎక్కువ ఎగ్జామ్స్ రాసినట్టయితే ఏ బిట్టుని ఏ టైప్లో అడగటానికి అవకాశం ఉంది, అదే బిట్టుని ఎన్ని రకాలుగా ఆన్సర్లను చేయడానికి వీలవుతుందని ప్రతి విషయాన్ని ఇప్పుడు ఎలా అంటే మనం ఆ ఎగ్జామ్స్ ద్వారా మనం ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటే అసలు ఎగ్జామ్కి దాన్ని బాగా ఆ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ అవకాశాన్ని మీరు ఇంటి దగ్గర ఉండి, అంటే మీ అంతటా మీరు ఎగ్జామ్స్ ఏదన్నా ప్రాక్టీస్ పేపర్లు పెట్టుకొని చేస్తే అది సక్సెస్ కాలేరు. దీనికి అవకాశం కల్పిస్తున్నటువంటిది ఏంటంటే మన హర్షిత అకాడమీ విజయవాడ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి సబ్జెక్టు ఎక్స్పర్ట్ అనేటువంటి లెక్చరర్స్ చేత ఈ ఎగ్జామ్ పేపర్లను తయారు చేయించడంతో పాటు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాటిని అనాలిసిస్ చేయించడానికి కూడా మంచి అవకాశం ఇచ్చారు. దీనిని అతి తక్కువ ఫీజుతో వీళ్ళు అందిస్తున్నటువంటి అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. దీనిలో ప్రత్యేకంగా
ఏపీపీఎస్సిలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించినటువంటి 75 మార్కులకు సంబంధించినటువంటి దాన్ని ప్రతి ఎగ్జామ్ని అంటే ఆఫ్లైన్లోను ఆన్లైన్లోనూ నేనే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విద్యార్థి మిత్రులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇంకా 45 రోజులు టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఎగ్జామ్స్ రాయటం మొదలుపెట్టినా కూడా రేపటి రోజున ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని మాట ఇస్తుంది హర్షిత అకాడమీ. దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏమన్నా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కు సంప్రదించగలరు. ఆంధ్రదేశ చరిత్రలో ఏ రాజవంశ పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారంటే ఇక్ష్వాకుల కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారని గుర్తుపెట్టుకోండి. ఇలా డిఫరెంట్ అడుగుతాడు. నెక్స్ట్ ఇంకో విషయం, ఈ క్రింది ఏ చక్రవర్తి పరిపాలనా కాలంలో ఆంధ్రదేశంలో నాగార్జున కొండ అనేది ప్రత్యేకంగా దక్షిణ భారతదేశ గయా ఇది ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఇది గయా. గౌతమ బుద్ధుడు బుద్ధగయ అంటారు. గౌతమ బుద్ధుడు బోధివృక్షం కింద తపస్సు చేసి అక్కడ తపస్సు చేసినప్పుడు ఆయన జ్ఞానోదయం 48 రోజులు ధ్యానం చేస్తే అక్కడ సంబోధిని పొందాడని మనం చదువుతాం ఇండియన్ హిస్టరీలో. అయితే చూడండి, ఆ గయతో మన నాగార్జున కొండని పోలుస్తారు. అందుకని దక్షిణ భారతదేశ గయ అని చెప్పి దీన్ని పిలుస్తారు. అది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకో ప్రత్యేకత విషయం ఏంటంటే రేపు ఇంకొక అద్భుతమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ భారతదేశ అశోకుడు మనకు తెలుసు. మౌర్య సామ్రాజ్యంలో ఆ అశోకుడు కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించి భారతదేశానికే పరిమితమైనటువంటి బౌద్ధ మతాన్ని అంతర్జాతీయ మతం చేయాలని ఆశపడ్డాడు. ఆశయాన్ని అద్భుతంగా సాకారం చేశాడు అశోకుడు. అందుకని అశోకుణ్ణి ప్రత్యేకంగా ఆయన్ని భారతదేశంలో ఆయన అద్భుతమైనటువంటి చక్రవర్తిగాను అశోకుడు ఆ బౌద్ధ మతం అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది అశోకుడు గుర్తుకొస్తాడు. అయితే ఆయన ఉత్తర భారతదేశంలో అమోఘం చేశాడు. మరి దక్షిణ భారతదేశంలో పరీక్షలు బిట్టేందంటే బౌద్ధ మతాన్ని ఆచరించడంలో దక్షిణ భారతదేశ అశోక అని ఎవరిని పిలుస్తారంటే వీరపురుషదత్తుని పిలుస్తారు. అర్థమైందండి? ఉత్తర భారతదేశ అశోకుడితో ఈ క్రింది దక్షిణ భారతదేశ చక్రవర్తిని బౌద్ధ మతం విషయంలో పోలుస్తారంటే మన వీరపురుషదత్తుని పోలుస్తారు. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే పిల్లవాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. దక్షిణ భారతదేశ అశోక అని చెప్పి మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తుల్లో ఇద్దరిని పిలుస్తారు దక్షిణ భారతదేశ అశోక అని. అయితే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ ఏంటంటే వివిధ కోణాల్లో దక్షిణ భారతదేశ అశోక అని పిలుస్తారు. ఒకే కోణంలో పిలవరు, వివిధ కోణాల్లో. ఉదాహరణకి గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్నాడు, ఆయన్ని కూడా దక్షిణ భారతదేశ అశోక అంటారు. ఇప్పుడే చెప్పా, వీరపురుషదత్తుని దక్షిణ భారతదేశ అశోక అంటారు. మరి తేడా అయింది అని అంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజలను కన్నబిడ్డలుగా చూడటంలోనూ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయటంలోనూ దక్షిణ భారతదేశ అశోక అంటేనేమో గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గరికి పోతుంది. ప్రజలని కన్నబిడ్డలుగా చూడటంలోనూ వాళ్ళ సంక్షేమం కోసం కడుపులో పుట్టిన బిడ్డలకి ఏమన్నా ప్రమాదం జరిగితే ఎలా తల్లడిల్లిపోతామో నా ప్రజలకి ఏది జరిగినా కూడా నేను అలా తల్లడిల్లిపోతానని పలికినటువంటి చక్రవర్తులు భారతదేశంలో ఇద్దరే. ఒకడు అశోకుడు, రెండు గౌతమిపుత్ర శాతకర్ణి. అందుకని ఫస్ట్ అశోకుడు ఆ మాట అన్నాడు. అశోకుడే ప్రత్యేకంగా 6వ శిలాశాసనంలో ప్రత్యేకంగా చెప్పాడు, ప్రజలందరూ నా కన్నబిడ్డలు లాంటి వాళ్ళు, నేను వాళ్ళకి బానిసలు లాంటి వాడిని, నేను చక్రవర్తిని కాదు బానిస లాంటి వాడిని అన్నాడు. సేమ్ అశోకుడు చెప్పిన దాన్ని ఈయన శాసనాల ద్వారా అనలేదు, కానీ ప్రజలకి డైలాగుల ద్వారా చెప్పాడు. మీకు ఏదన్నా అవసరం వస్తే నేనున్నాను మీకు, మైహూనా అని చెప్పాడు. అందుకని ప్రజలని కన్నబిడ్డలుగా చూడటంలో గౌతమిపుత్ర శాతకర్ణి దక్షిణ భారతదేశ అశోక అంటారు. వదిలేయండి. బౌద్ధ మతం అంటే దక్షిణ భారతదేశ అశోక అంటే వీరపురుషదత్తుడి పేరు పెట్టండి. ఇది దీనికి సంబంధించిన విషయం. మరి ఇంకో విషయం ఏంటి, ఈయన బౌద్ధ మతంలో చేరిన తర్వాత ఇక పైత్యం పుట్టింది. ఇక చూసుకో, హిందూ మతాన్ని విమర్శించటం మొదలుపెట్టాడు. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, ఈయన పరిపాలన చేస్తున్నప్పుడు ఒకరోజు జగ్గేపేట పోయిండు. ఇక అందుకని మనం ఇందాక జగ్గేపేట మాంధాత శిల్పం అన్నాం. జగ్గేపేట పోయిండు. జగ్గేపేటలో ఏదో రాజకార్యాలు చేస్తున్నప్పుడు హిందూ మతానికి చెందిన బ్రాహ్మణ్స్, బౌద్ధ మతానికి చెందినటువంటి సన్యాసులు మన అమరావతి విషయం మీద గొడవ పెట్టుకోరు.
ఏమంటారు బ్రాహ్మణ్స్ ఏమంటారంటే ఇది మాది, ఈ అమరావతి మాది అని గొడవ. బౌద్ధ మతస్థులు ఏమంటారు అమరావతి మాదిరా నాయన అని గొడవ. ఎవరి కాలంలో? ఈయన కాలంలో. ఈయన ఎక్కడుండు? జగ్గేపేటలో ఉండు. ఇప్పుడు అమరావతిలో గొడవ ఏంది? హిందువులు ఏమంటారంటే అమరేంద్రుడు, ఇంద్రుడు హిందువులను దేవులను అందరినీ, హిందూ దేవులను అందరినీ పరిపాలన చేశాడు. ఆయన ఎక్కడి నుంచి పరిపాలన చేసిందంటే అమరావతిని కేంద్రంగా చేసుకొని పరిపాలన చేశాడు. అందుకని అది మాకు హిందువులకి ఫస్ట్ నుంచి కూడా అది హిందువుల కేంద్రం కాబట్టి అమరావతి మాదే అంటారు హిందువులు. అది అంటే బ్రాహ్మణులు, హిందువులైన బ్రాహ్మణులు. మరి వీళ్ళు ఏమంటారు బౌద్ధ సన్యాసులు అంటే, వారి నాయన ఇంద్రలోక పరిపాలన అనేది విషయం మీకు తెలుసు, కానీ మా సిస్టమ్ ప్రకారం ఏంటంటే ఆచార్య నాగార్జునుడు బౌద్ధ మతాన్ని మొట్టమొదటిసారిగా ఏది మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేసింది మా ఏరియాలో అమరావతిలో ప్రచారం చేశాడు. అందుకని అమరావతి మా బౌద్ధ మతస్థులదంటారు వాళ్ళు. అందుకని అమరావతిలో స్తూపం ఉందని చెప్తారు వాళ్ళు. ఈ గొడవ చిలికి గాలివానయ్యి ఇదంతా మనం తెలుసుకునేది కాదు. కానీ మన చక్రవర్తి ఎక్కడుండో లైన్లో పెట్టండి అన్నారు. చక్రవర్తి గారు ఏడుండని తెలిసింది. అప్పుడు చక్రవర్తి దగ్గరకు వచ్చారు. చక్రవర్తి గారు మీరే చెప్పండి, ఇది హిందువుల ఊరా లేకపోతే మా బౌద్ధ మతస్థుల ఊరా, మీరే చెప్పండి అని చెప్తే, అప్పుడు గనుక ఈ హిందూ మతంలో ఉంటే అది హిందువులు అని చెప్పేవాడు. ఈ అమ్మాయి చేసిన పనికి బౌద్ధ మతంలోకి వచ్చాడుగా, అప్పుడు చెప్పిండు నేను వేరే ఆలోచన లేదబ్బా, అది బౌద్ధ మతస్థులదే అన్నాడు. అదేంటంటే మీరు హిందువులు కాదనంటే నేను ఆర్డర్ వేస్తున్నాను, అది ఖచ్చితంగా బౌద్ధ మతస్థులది అని చెప్పి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడు. రేపు పరీక్షలు అడుగుతాడు, ఏమంటాడు, ఏ ఇక్ష్వాక చక్రవర్తి అమరావతి బౌద్ధ సన్యాసులదని తన తీర్పులో చెప్పింది అంటాడు వీరపురుషదత్తుడు. అది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఈ చక్రవర్తి పైత్యం ఎక్కడి దాకా పోయిందంటే, తాను హిందూ మతంలో ఒకప్పుడు ఆదరించినప్పటికీ కూడా బౌద్ధ సన్యాసులు అందరూ ఇంకా బాగా మెచ్చుకోవాలి, బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత ఇతన్ని అందరూ బాగా మెచ్చుకోవాలని చెప్పి చేసిన పని ఏందో తెలుసా? నాగార్జున కొండలో, ఇవి ఇందాకే చెప్పినావు, నాగార్జున కొండ శాసనం దగ్గర ఒక శిల్పం లభించింది మన చరిత్రకారులకు తవ్వకాలలో. నాగార్జున కొండ తవ్వకాల్లో శిల్పంలో ఎట్లుందంటే శివలింగాన్ని తొక్కుతున్నట్టుగా, శివలింగాన్ని కాలుతో తొక్కుకుంటూ వస్తున్నట్లుగా ఒక బౌద్ధ సన్యాసి ఆశీర్వాదం తీసుకున్న, ఒక బౌద్ధ పెద్ద సన్యాసి, ఒక గురువు లాంటి వాడి ఆశీర్వాదం తీసుకున్నట్టుగా తల ఉంచి, ఆయన దగ్గర తల ఉంచినట్టు పాదాన్నేమో శివలింగం మీద పెడుతున్నట్టుగా వాడి బొమ్మ ఇప్పించాడు, శిల్పాన్ని ఇప్పించాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? బౌద్ధ మతంని నేను ఆశీర్వాదం తీసుకుంటానంటే బౌద్ధ మత అభివృద్ధికి నేను కృషి చేస్తున్నాను అని అంటుండు. అదే టైము శివలింగాన్ని తొక్కుతున్నంటే హిందూ మతాన్ని నా రాజ్యంలో లేకుండా పాతాళంలో దొక్కేస్తున్నట్టుగా అర్థం వచ్చేటట్టుగా శివలింగం వేసిండు. వాడు ఏ విధంగా అర్థం శివలింగం వేసిన మనకెందుకు, మనకు తెలియాల్సిన బిట్ ఏంటంటే, ఈ క్రింది చక్రవర్తులలో ఏ చక్రవర్తి శిల్పం అంటే శివలింగాన్ని తొక్కుతున్నట్టుగా శిల్పం లభించింది ఎక్కడంటేనేమో నాగార్జున కొండ పెట్టండి, ఏ చక్రవర్తి అంటేనేమో వీరపురుషదత్తుడు అని పేరు పెట్టండి. ఇది ఈయన కాలానికి సంబంధించిన వాటిల్లో ముఖ్యమైనటువంటి బిట్లు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళ భార్యల సంఖ్య ఎక్కువ కదా. వీళ్ళు ఈయన రాజ్య పరిపాలన కాలంలో ఈయన కోసం ఈయన నిత్యం సంతోషంగా ఉండాలని, సుభిక్షంగా రాజ్యం ఉండాలని చెప్పి నాగార్జున కొండ ఏరియాలో ఎన్నో బౌద్ధ మత కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, అద్భుతమైనటువంటి కాలచక్ర ఈ రకరకాలైనటువంటి బౌద్ధ సదస్సులను ఏర్పాటు చేసి బౌద్ధ మతాన్ని అభివృద్ధి చేయాలని, ఈయన ఆరోగ్యవంతుడిగా ఉండాలని చెప్పి కొన్ని కార్యక్రమాలు చేసినట్టు కూడా మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఇది వీరపురుషదత్తుడికి సంబంధించినటువంటి చరిత్ర. విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంత స్టోరీలో ఈయనకి ఖచ్చితంగా అడిగే బిట్లు అన్నీ ఇంపార్టెంటే కానీ ఖచ్చితంగా రెండు బిట్లు మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఒకటి మాందాత శిల్పం, ఒకటి శివలింగ మాందాత జగ్గయ్యపేటలో లభించిన మాందాత శిల్పం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా అడిగేటటువంటి బిట్టు జగ్గయ్యపేటలో చక్రవర్తి పోలికలో ఉన్నటువంటి శివలింగం, చక్రవర్తి పోలికలో ఉన్నటువంటి విగ్రహం శిల్పం బయటపడింది. అది మాందాత శిల్పం, అది వీరపురుషదత్తుడు, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఈయన కాలంలో బౌద్ధ మతం స్వర్ణయుగం అనేటటువంటి విషయం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. శివలింగాన్ని తొక్కుతున్నట్టు ఇది చేసిన పని ఒకటి. అమ్మాయి ఉపాసిక బోధిశ్రీ సులభ ధర్మగిరి క్షేత్రం, ఇది మనకు ఎగ్జామ్లో అడిగాడు.
అర్థమైందండి. ఇలాంటి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్లో దీన్ని సులుధర్మగిరి క్షేత్రం అనేటటువంటిది ఎక్కడుందని కూడా క్వశ్చన్ అడిగాడు. అది ఎవరు కట్టించారని అడిగాడు. ఉపాసిక బోధిశ్రీ కట్టించిన విహారం ఏందని అడిగాడు. ఇట్లా ప్రత్యేకంగా ఇలా గురించి అడగటానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. ఇది మనకి మాటరీపుత్ర వీరపురుష దత్తుడికి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ ఇకపోతే అంటే ఈయన పేరులోనే మాటరీపుత్ర వీరపురుష దత్తుడు అని అంటే వీళ్ళ నాన్నగారు లాగా గౌతమిపుత్ర శాతకర్ణి లాగా హిందూ మతానికి వైదిక మతం అంటే అదే హిందూ మతం అన్న వైదిక మతం అన్న ఒకటే అనుకోండి, ఆ మతానికి ఎంతో సేవ చేయాలనుకుండు. కానీ వేరే వాళ్ళ వల్ల ప్రభావితుడై ప్రేరేపితుడయ్యి ఇతడు బౌద్ధ మతాన్ని స్వీకరించినట్టుగా మనకి అర్థమవుతుంది. ఏదేమైనా ఆలస్యంగా స్వీకరించిన బౌద్ధ మతాన్ని మాత్రం ఆంధ్రదేశానికే దక్షిణ భారతదేశానికే స్వర్ణయుగం చేసినటువంటి ఘనత ఇతనికి దక్కిందన్న విషయం గుర్తుంచుకోండి. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇంకో చక్రవర్తి యహువల శాంతమూలుడు. ఈయన్ని రెండవ శాంతమూలుడు అంటారు. మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్